హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను గోంగూర పులావ్ చేస్తున్నాను ఆంధ్ర స్టైల్లో. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. పొద్దున్నే అందరూ హడావిడిగా ఆఫీస్లకి లేదంటే పిల్లలు స్కూల్కి అట్లా వెళ్తుంటారు కదా, ఆ టైంలో ఇది ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి. చాలా ఈజీ వేలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. ఇది వాష్ చేసి పెట్టాను ముందుగానే. తర్వాత ఇంకా మిగిలిన పదార్థాలు చూద్దాం. తర్వాత ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమాటో, కొద్దిగా కొత్తిమీర, 3 కరివేపాకు రెమ్మలు, కొంచెం ఆయిల్, 3 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు జీడిపప్పులు, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక చిన్న ముక్క అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు. ఇవి వచ్చేసి బిర్యానీ దినుసులు, కొద్దిగా జీలకర్ర, 2 యాలకులు, చెక్క. ఇవి వచ్చేసి 3 లవంగాలు. ఇప్పుడు నేను రైస్ కుక్ అయ్యేలోపు ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్, టమోటో, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి జీడిపప్పు వేయించుకుందాం. ఇవి నేను పైననే వేస్తానండి. మనం రైస్ కుక్ చేసేటప్పుడు మెత్తగా అయిపోతాయి కదా, అందుకు నేను ముందుగానే ఇవి వేయించుకొని పక్కన ఒక కప్లోకి తీసుకుంటాను. ఇవి వేగిపోయాయండి, ఒక కప్లోకి తీసుకున్నా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్. ముందుగా ఇవి వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది గోంగూరలోకి బాగుంటుందండి, మంచి అరోమేటిక్గా ఉంటుంది. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కాకుండా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇలా వేసుకుంటే ఇష్టం. ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే గోంగూర రైస్లోకి బాగుంటుంది, అందుకు నేను ఇలా వేసాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్ అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది నెయ్యి యాడ్ చేయడం వల్ల. ఆనియన్స్ కొద్దిగా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు టమోటో వేసుకుందాం. కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారం, ఇది మీ ఆప్షనల్ అండి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి కారం సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను.
అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, గోంగూరలో వాటర్ వస్తుంది కదా, అందుకే కొంచెం రైస్లో నేను వాటర్ తక్కువగా వేసాను కొంచెం. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. గోంగూర అంతా మగ్గిపోయిందండి. ఈ కొంచెం మగ్గిపోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఓకే, ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడైతే రైస్ యాడ్ చేసుకుందామండి. రైస్ కుక్ అయిపోయింది. రైస్ యాడ్ చేసుకుందాం. మంటని సిమ్లో పెట్టుకొని ఒకసారి హీట్ తగలనిద్దాం, కొంచెం మగ్గనిద్దాము. ఈ రైస్ యాడ్ చేశాక ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పులు, కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి, ఎంతో రుచికరమైన గోంగూర పులావ్ రెడీ. మొత్తం షేగా అంతా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడైతే మనము ఈ గోంగూర రైస్ పచ్చి ఆనియన్స్తోనే, మామూలు ఓన్లీ గోంగూర రైస్తోనే తినేయచ్చు, పచ్చి ఆనియన్స్ వేసేసుకొని. లేదంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేద్దాం. ఓన్లీ గోంగూర రైస్ ప్లెయిన్గా అయినా తినొచ్చు, లేదంటే అలా వద్దనుకుంటే ఇలా రైతా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇక్కడైతే నేను కొద్దిగా పెరుగు చిల్లికి అందులో క్యారెట్ తురుము, కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుంటే రైతా రెడీ అయినట్టే. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, మన రైతా అయితే రెడీ అయింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర రైస్ విత్ రైతా రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.